చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో వేణుస్వామి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు అనుకోండి, మీరంటే ఏంటో అందరికీ తెలుసు. బట్ 10 ఏళ్ల ముందు వాట్ ఈజ్ వేణుస్వామి అంటే ఏంటి, ఏం చెప్తారు? మాకు తెలియని వేణుస్వామిని ఒకసారి నాకు తెలుసుకోవాలంది. సో ఫస్ట్ భారతదేశంలో సెల్ ఫోన్ పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా 1997లో జూన్ 6వ తేదీ నాడు వార్తా పేపర్లో నా గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఫస్ట్ బ్రాహ్మిన్ ఇండియాలో సెల్ ఫోన్ పెట్టినటువంటి వ్యక్తిగా. ఆ రోజు ఇన్కమింగ్ ₹8.40 నిమిషానికి. ఆ రోజు నేను సెల్ ఫోన్ పెట్టిన. సో చాలామందికి నా గురించి తెలియదు. సో సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పటి నుండో ఉన్నా. ఈరోజు మీరు చెప్తున్న స్టార్ హీరోలు, సూపర్ హీరోలు అందరి సినిమాలకు నేను ముహూర్తాలు పెట్టిన. సో అందరూ నాకు తెలుసు. పొలిటీషియన్లు అందరి దగ్గర నేను పనిచేసిన. చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన, చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, సో అందరి దగ్గర నేను పనిచేసిన. సో అందరికీ పూజలు చేసిన. సో చాలామంది దగ్గర పనిచేసి 2004 తర్వాత మెల్లిగా జ్యోతిష్యం వైపు టర్న్ అయ్యి, సో ఇప్పుడు ప్రజెంట్ జ్యోతిష్యాన్ని ఒక్కటే కాకుండా నాకు ఇతర వ్యాపారాలు ఏవో చేసుకుంటుంటా. సో మొత్తం మీద జ్యోతిష్యం అనేది నా కొద్దిగా మనం సమాజంలో పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టపడి రిస్క్ తీసుకొని ప్రతిరోజు ఎవరితో ఒకరితో దొబ్బులు తింటూ, ఎవరినో ఒకరితోని కాంట్రవర్సీలు ఫేస్ చేస్తూ, కారణం లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం చేంజ్ వచ్చినా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్యలు వచ్చినా వేణుస్వామిని అడ్డం పెట్టి పైకి లేపంగానే వేణుస్వామి సబ్జెక్టులకు వస్తాడు, ఆ సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఉదాహరణ, ఇప్పుడు ఎవరో ఒక హీరోయిన్కు సంబంధించిన భార్యాభర్తల ఇష్యూ రాగానే వేణుస్వామి ఇష్యూని పైకి లేపితే ఆ వాళ్ళ లొల్లి పక్కకు పోతుంది. అట్లనే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఏదో సమస్య వచ్చింది అనగానే వేణుస్వామి ఇష్యూ పైకి లేపితే ఏదో వేణుస్వామిని పైకి లేపంగానే ఈ పక్కకి వెళ్ళిపోతుంది. అట్లనే ఇంకేదో సమస్య వచ్చింది రాజకీయంగా, వేణుస్వామిని పక్కకు లేపుదాం, ఏమైపోయినా అంటే మన హీరో విలన్ కొట్టుకొని కామెడియన్ మీద పడ్డట్టు ఉంది నా పరిస్థితి. సో అట్లా. సో ఓకే, జాతకం విల్ డిసైడ్, టైం విల్ డిసైడ్, ఎవరు ఏంది అనేది టైం విల్ డిసైడ్. సో మనం చెప్పిన ప్రిడిక్షన్స్ జరిగినప్పుడు సమాజంలో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. ఎన్ని విమర్శలైనా కొట్టుకుపోతాయి. సో సహజం అది. ఇప్పుడు అల్లు అర్జున్ ఎంత విమర్శించినా, ఇవాళ అల్లు అర్జున్ పుష్ప 2కు 2000 కోట్లు కలెక్షన్ తీసుకుంది. సో చాలామంది సినిమాకు ముందు విమర్శించినారు, నన్ను కూడా విమర్శించారు. అల్లు అర్జున్ హీరో, మంచి హీరో ఉంది, రాజయోగం ఉంది అంటే ఇదా రాజయోగం అని చెప్పి నన్ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఇవాళ అల్లు అర్జున్ తోపు అని చెప్పి జనాలకు అర్థమైంది. సో ఎవడో విమర్శించిండు అని నేను మాట్లాడను. నేను ఓన్లీ సబ్జెక్టు పరంగానే మాట్లాడతాను. నాకు విమర్శలు ఇవన్నీ నేను పట్టించుకోను. నేను కుండలి ఏం చెప్తే అది మాట్లాడతా. జరగనియండి, జరగకపోనియండి. నాకు 13-14 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన. 14 సంవత్సరాలప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా ముహూర్తం పెట్టిన. సో చాలా రోజులు నడుస్తుంది. సో కాకపోతే ఈ జనరేషన్లో ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళని గుర్తుపట్టారు. సో అట్లనే నడుస్తుంటుంది. చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి వేణుస్వామి గోల్డెన్ స్పూనేనా? అస్సలు లేదు. నేను బాగా నమ్మే సిద్ధాంతాల్లో ఒకటి ఏంటంటే, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం మన తప్పు. ఇది నమ్మినటువంటి సిద్ధాంతం. చాలా నమ్మిన నేను. రిస్క్ తీసుకుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ. రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్. ఈ భయపడము, జైలు అనగానే భయపడము, గొడవలు అనగానే భయపడము, కాంట్రవర్సీస్ అంటే భయపడము క్వశ్చన్ లేదు. అస్సలు వేణుస్వామి భయపడడు. చిన్నప్పటి నుండి భయం లేదు. రెండోది ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా మాకు ఆరగెన్సీ ఎక్కువ. అంటే తెలంగాణలో కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో మరీ ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గర ఉండడము, చాలా తొందరగా హైదరాబాద్కు రావడం వల్ల నాకు హైదరాబాద్ లైఫ్ స్టైల్ చాలా తొందరగా అలవాటైంది. నేను 90లో హైదరాబాద్కు వచ్చిన. అంటే 87లో మా ఫాదర్ చనిపోయినారు. 90లో హైదరాబాద్కి వచ్చిన. 90 అంటే నేను ఇంచుమించు 14 ఏళ్ళప్పుడు హైదరాబాద్కి వచ్చిన. సో హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి ఈ కల్చర్ అలవాటైపోయింది. పాత బస్తీ కానీ ఇదంతా అలవాటైపోయి ఏమైపోయిందంటే ఎక్స్ట్రీమ్గా నాకు అలవాటైపోయి రఫ్ అండ్ టఫ్గా తయారైన నేను. రెండోది ఏంటంటే, కొంతమంది రౌడీ షీటర్లు హైదరాబాద్లో పేరున్న వాళ్ళు నాకు బాగా, మా నాన్నగారికి చాలా భక్తులు ఉండే. ఉదాహరణ ముక్కా నరసింహరావు గారు అని సికింద్రాబాద్లో పెద్ద రౌడీ షీటర్. ఆయన మా నాన్నగారికి వీరభక్తుడు. సో అట్లా ఆయన దగ్గరికి వెళ్ళడము, ఏదైనా పని ఉంటే కూర్చోవడం, వెళ్ళి అంకుల్ అంటూ చిన్నపిల్లని కాబట్టి కూర్చోవడము, అట్లా వాళ్ళతో తిరిగినప్పుడు ఏమైపోయిందంటే కొద్దిగా మనకు కూడా తెలియకుండా లోపల ఒక ధైర్యం అనేది ఏర్పడ్డది, వీళ్ళంతా నా వెనకాతల ఉన్నారు అని. సో ఆ ధైర్యం వల్ల ముందుకు వచ్చి అట్లా ఏదో ఒక రఫ్ అండ్ టఫ్ సిచ్యువేషను. సో ఈ భయాలు ఇదేం లేదు. అంటే ఏదైనా జరుగుతుందేమో అనే ప్యానిక్ అవ్వడము, ఏదైనా ఎదుర్కొందాం లైఫ్లో, ఇంత చూసినాము అంతేగాని వాడేదో బెదిరియంగానే ఉచ్చబోసుకుందాం ఇట్లాంటి ఆలోచనలు ఏం లేదు. పోతే జైలుకు పోతాము, ఏమైతే మహా అంటే ఈ కలియుగంలో మహా చేస్తే జైల్లో పెడతారు.
నేనైతే ఒకటే నమ్మిన, అల్లు అర్జున్ కంటే నేను తోపు కాదు, రేవంత్ రెడ్డి కంటే నేను తోపు కాదు, చంద్రబాబు నాయుడు కంటే నేను తోపు కాదు, అందరికంటే అమిత్ షా కంటే నేను తోపు కాదు. వాళ్ళే జైలుకు పోయిండ్రు, నేనెంత ఆఫ్టర్ ఆల్ కానీ కోన్కిస్క కానీ. సో జైలుకు పోవడం అనేది పెద్ద విషయం కాదు. ఏదో సంచలనం ఎవడో ఒకటి రాస్తే ఒకవేళ అది కూడా అయితే దానికి కూడా సిద్ధమే, పోయి కూర్చుంటాం. దాని పెద్ద విషయం ఏముంది, 2 రోజులు అయితే బెయిల్ వస్తుంది. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి అంత సింపుల్గా తీసుకునే వ్యక్తిత్వం, అంతేగాని ఏదో కొంపలు మునిగినాయి అంతే తప్ప పెద్ద ఎక్స్ట్రీమ్ ఆలోచన చేసి భయపడి ఏదో అయిపోతుంది సవ్వాలి లేదా. భయపడేది వేణుస్వామి బ్లడ్లో లేదు. కాకపోతే ఏంటంటే ఒక వయసు వస్తున్నప్పుడు ఎందుకులే కాంట్రవర్సీస్ అని ఆలోచిస్తాం. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనల్ని ట్రిగ్గర్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కడిని మనం కూడా గెలుకుతూ వెళ్ళలేం. ప్రతి ఒక్కడిని మనం కూడా విచ్చలవిడిగా గెలుతూ ఇప్పుడు కొట్లాడుకుంటూ వెళ్ళిపోతే కష్టమవుతుంది. మన లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది. నాకు సర్కిల్ ఉంది, నా దగ్గరికి క్లయింట్లు వస్తారు, నా దగ్గరికి కాల్ గర్ల్స్ క్లయింట్లు వస్తారు, నా దగ్గరికి రౌడీ షీటర్ క్లయింట్లు వస్తారు, నా దగ్గరికి మాఫియా క్లయింట్లు వస్తారు, నా దగ్గరికి అన్ని రకాల క్లయింట్లు ఉన్నారు. నాకు పెద్ద లెవెల్లో డాన్లు కూడా నా క్లయింట్లే. బోలో పండిట్జీ క్యా చాహియే అంటారు, బోలో గురూజీ క్యా చాహియే అంటారు. అంత మాత్రం నేను వాడను కదా. మీరు ప్రతిసారి ఒక మాట మాట్లాడుతుంటారు వేణుస్వామి గారు, జాతకంలో యోగం ఉండాలి, ఏం అనుభవించాలన్న అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి జాతకాలు చూస్తూ ఉన్నారు. మీ జాతకం ఎప్పుడన్నా మీరు చూసుకున్నారా? ఎప్పుడు చూసుకుంటా. ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి సంవత్సరం ఎలా ఉంది అనేది చూసుకుంటా, దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటా. ఖచ్చితంగా రెమెడీస్ ప్రతి సందర్భంలో. ఇక్కడ సక్సెస్ రేట్ చూస్తామమ్మా. సక్సెస్ రేట్ అంటే నేనైనా, డాక్టర్ అయినా, సైన్స్ అయినా, ఎవరైనా సక్సెస్ రేట్ చూస్తాం. ఉదాహరణ, నేను చెప్పే ప్రిడిక్షన్స్లో ఒక 100 చెప్తే ఒక 10 జరగకపోవచ్చు, కానీ నా సక్సెస్ రేట్ 90. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా నీ ద్వారా మైక్ ద్వారా ఏం చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకు చెప్పేది ఒకటే. ఫస్ట్ నన్ను విమర్శించడానికి చాలా కష్టపడి కొంతమంది వీడియోలు పెడుతున్నారు. ఫస్ట్ అవి చూడండి. ఫస్ట్ నన్ను ఎక్కే వాళ్ళ వీడియోలు చూడండి, నన్ను తిట్టే వాళ్ళ వీడియోలు చూడండి, నన్ను విమర్శించే వాళ్ళ వీడియోలు చూడండి. చూసి మీకు నా మీద నమ్మకం కలిగిన తర్వాత నా వీడియోలు చూసి నా దగ్గరికి రండి, లేదంటే వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. అంత కాన్ఫిడెంట్గా ఉన్నా నేను. ఎందుకంటే నా సక్సెస్ రేట్ అనేది 90% పైన ఉంటుంది. 90% పైన ఉంటుంది. సో నాకేం లేదు. ఈ పబ్లిసిటీలు ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోను. ఇవన్నీ నేను, ఎందుకంటే నాకు మౌత్ పబ్లిసిటీ ఉంటుంది, నేను కష్టపడి పైకి వచ్చిన కాబట్టి, నాకంటూ ఓను క్లయింటేల్ ఉంటుంది కాబట్టి నేనేం పెద్ద భయపడ. అందుకనే ధైర్యంగా చెప్తున్నా, నా చెడు వీడియోలు చూడండి, నన్ను తిట్టే వీడియోలు చూడండి, నన్ను విమర్శించే వీడియోలు చూడండి. వాళ్ళు కష్టపడి వీడియోలు చేస్తున్నారు, కష్టపడి ప్రోగ్రామ్ చేస్తున్నారు. మంచిగా చూసిన తర్వాతనే మీకు నమ్మకం వస్తే నా దగ్గరికి రండి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే. ఇంతకుముందు మీరు అన్నారు వేణుస్వామి గారు, చాలా సినిమాలు, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి 14 ఏళ్ళు ఎప్పుడు వచ్చేసాను, చాలా సినిమాలకు ముహూర్తాలు పెట్టాను. అంటే సినిమా ఇండస్ట్రీతో మీకు ఒక బాండింగ్ ఉంది, ఒక అఫెక్షన్ ఉండింది. అండ్ నేను అతడు సాంగ్లో చూసినప్పుడు ఒక టైంలో చాలా వేణుస్వామి గారు పూజ చేస్తూ ఆ సాంగ్ వచ్చినప్పుడు వైరల్ అయ్యారు. అంటే ఎవ్రీబడి వాజ్ షాక్. ఒక్కసారిగా అంటే మిమ్మల్ని ఏంటంటే సినిమా ఫెయిల్ అయితే మాట్లాడతారు, లేదా ఒక స్టార్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే అంటే కాంట్రవర్సీగా మాట్లాడే పర్సన్ సడన్గా సినిమాలో కనిపించడం కొంతమందికి షాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బేసికల్గా మీలో సినిమా మీద ఒక లవ్ ఉంది, కానీ ఎందుకు ఆ లవ్ పోయి ఇంత వేరే నెక్స్ట్ చేంజ్లోకి ఎందుకు వచ్చేసారు వేణుస్వామి అని కొంతమంది అడిగే క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఏం లేదు, నన్ను ఇట్లా చెడగొట్టింది ఒక టీవీ ఛానల్. నాతో ప్రోగ్రాములు చేయించింది ఆ టీవీ ఛానల్. 2011 నుండి పొలిటికల్ పంచాంగము, సినిమా పంచాంగము అని నా గురించి కావాలంటే మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళండి, వేణుస్వామి పొలిటికల్ పంచాంగము, సినిమా పంచాంగము అంటే వీడియోలు వస్తాయి. సో నాకు అలవాటు చేసింది వాళ్ళు, చేసి నాతో చెప్పించి సడన్గా వాళ్ళు యూటర్న్ తీసుకొని వాళ్ళ నా మీద నేను ఒక శత్రువుని అయిపోయినా. సో నాకు అలవాటు చేసింది మీడియానే. నేను ఎప్పుడు చెప్పలే, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను అసలు సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చి ఇవి చెప్పేవాడిని కాదు. ఎవరు చెప్పాలి, కాంట్రవర్సీ చేయాలని ఎవరు అనుకుంటారు. కాకపోతే ఒకటి, నిజాలు చెప్పడం అంటే పబ్లిక్ లైఫ్లో సహజం కదా. ఇప్పుడు నిన్న పెట్టిర్రు, వేణుస్వామి దంపతులు ఆత్మహత్య చేసుకుంటారు అని పెట్టిరు, నిన్న తమ్మునేలు పెట్టిరు. నేనేం ఫీల్ కాలేదే, ఎందుకంటే కామన్ కదా. ఇప్పుడు నువ్వు అడిగిన సెలబ్రిటీ అని, సెలబ్రిటీకి సమస్యలు ఉంటాయి, సెలబ్రిటీ బతుకులే రోడ్ల మీద ఉంటాయి. చాలామందికి జ్ఞానోదయాలు కలుగుతాయి. మేము తోపులము తురుములు అనుకున్న వాళ్ళందరికీ జ్ఞానోదయాలు కలుగుతాయి. త్వరలోనే వాళ్ళలో మంచి మార్పును చూస్తాం, గాంధీ తాతలాగా మారిపోతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.